సొంత అక్క శవంతో 6 నెలలుగా అదే రూమ్లో ఉంటున్నాడు. రోజు ఆ శవానికి స్నానం చేపిస్తున్నాడు, బట్టలు మారుస్తున్నాడు, ఆఖరికి ఫుడ్ కూడా పెడుతున్నాడు. ఒకరోజు వాళ్ళ నాన్న ఆ రూమ్లోకి వచ్చి చూస్తే తన కూతురు చనిపోయి ఒక అస్థి పంజరం స్కెలిటన్ రూపంలో కనపడింది. ఆ స్కెలిటన్ పక్కన పార్థోదే కూర్చుని ఆ శవంతో మాట్లాడుతున్నాడు. వెంటనే వాళ్ళ నాన్న, రేయ్ అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ, అక్క చనిపోయిన విషయం నాకెందుకు చెప్పలేదురా అని అడిగితే పార్థోదే వెంటనే, నాన్న అక్క శరీరం మాత్రమే చనిపోయింది, ఆత్మ చనిపోలేదు. నేను రోజు అక్కతో మాట్లాడుతున్నా, ఇదిగో అక్క ఇక్కడే ఉంది, నువ్వు కూడా మాట్లాడు అని అన్నాడు. ఇది జరిగిన వెంటనే వాళ్ళ నాన్న పక్క రూమ్లోకి వెళ్ళి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడు. వాళ్ళ నాన్న మంటల్లో కాలిపోతా ఉంటే పార్థోదే వాళ్ళ నాన్నని కాపాడకుండా అలా చూస్తా నుంచున్నాడు. వాళ్ళ నాన్న చనిపోయిన సంవత్సరం తర్వాత పార్థోదే కూడా సేమ్ వాళ్ళ నాన్నలాగే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? పార్థోదేనే వాళ్ళ అక్క నాన్నని చంపేశాడా? చనిపోయిన శవంతో 6 నెలలు ఏం చేశాడు? పార్థోదే ఎందుకు చనిపోయాడు? వీటన్నిటి గురించి తెలియాలంటే ఈ కేస్ని డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. వెల్కమ్ టు ద షో. మై నేమ్ ఇస్ చందు కొడాలి అండ్ యూర్ వాచింగ్ కోల్కతాలోని రాబిన్సన్ స్ట్రీట్ హౌస్ నెంబర్ 3. ఆ ఇంట్లో మొత్తం 3 ఉంటారు. అరబిందో డే ఏజ్ 77 అండ్ వాళ్ళిద్దరు పిల్లలు, ఒకళ్ళు దేవజాని డే ఏజ్ 50 అండ్ పార్థో డే ఏజ్ 46. జూన్ 10th 2015 ఆ ఇంట్లో నుంచి పొగలు రావటం పక్కింటి వాళ్ళు చూశారు. సో వాళ్ళు వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి పిలిచారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదేదో చిన్న గ్యాస్ లీకో లేకపోతే షాక్ సర్క్యూట్ అయి ఉంటది అనుకుని ఆ ఇంటికి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే డోర్ ఏమో లోపల లాక్ చేసి ఉంది. అంటే ఇంట్లో ఎవరో ఉండుంటారని చెప్పి వీళ్ళు డోర్ నాక్ చేశారు. అప్పుడు పార్థోదే ఆ డోర్ ని ఓపెన్ చేశాడు. సార్, మీ ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని మా కంప్లైంట్ వచ్చింది, మేము ఇల్లు మొత్తం చెక్ చేయాలి అని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు. కానీ పార్థోదే మాత్రం దానికి అలౌ చేయట్లేదు. అతను చాలా టెన్స్డ్గా భయంగా మాట్లాడుతున్నాడు. లేదు ఇక్కడ ఏమి ఫైర్ ఏం లేదు, మీరు వెళ్ళిపోండి, ఏం లేదు ఇక్కడ అన్నట్టు చాలా గజిబిజిగా మాట్లాడుతున్నాడు. ఇది గమనించిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సార్ మా కంప్లైంట్ వచ్చింది, మేము తప్పకుండా చెక్ చేయాల్సిందే అని ఇంటి లోపలికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఒక బాత్రూంలో నుంచి పొగరాటం గమనించారు. లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే డోర్ ఏమో లోపల నుంచి లాక్ చేస్తుంది. అలా చాలాసేపు ట్రై చేసినా రాకపోయేసరికి డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళారు. ఆ బాత్రూమ్ లో 77 years old అరబిందో డే సగం కాలిపోయి చనిపోయి ఉన్నాడు. అతని పక్కన ఒక పెట్రోల్ బాటిల్ అండ్ ఒక మ్యాచ్ బాక్స్ కనపడింది. దానితో పాటు ఒక లెటర్ కూడా ఉంది. దీనితో ఎవరికి సంబంధం లేదు, నా చావుకి కారణం నేనే, ఇట్లు అరబిందో డే అని సైన్ చేసింది. ఇది చూసిన పార్థోడే చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. అప్పటికప్పుడే అరుస్తున్నాడు, అప్పటికప్పుడే నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాగా పిచ్చగా మాట్లాడుతున్నాడు. ఇలా చాలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఇది గమనించిన పోలీసులు పార్థోడేని హాస్పిటల్ కి పంపించి వాళ్ళ నాన్న బాడీని పోస్ట్ మార్టం కి పంపించారు. బయట చుట్టుపక్కల వాళ్ళని అడిగితే, సార్ ఈ ఇంట్లో మొత్తం 3 ఉంటారు అని చెప్పారు. సో వెంటనే పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి ఆ 3వ మనిషి కోసం వెతకడం స్టార్ట్ చేశారు. ఆ ఇల్లు మొత్తం చాలా విచిత్రంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ పేపర్స్, బుక్స్ విచ్చలవిడిగా పడేసి ఉన్నాయి. మొత్తం చెత్త చెదారంతో నిండిపోయి ఉంది. అసలు నీట్నెస్ అనేదే లేదు. ప్లస్ విండోస్ మొత్తం క్లోజ్ చేసి ఆ వెలుతురు కూడా లోపల రాకుండా కర్టెన్స్ తో, పేపర్స్ తో కవర్ చేసేసి ఉంది. కొంచెం కూడా గాలి వెలుతురు రాకుండా విండోస్ మొత్తం క్లోజ్ చేశారు. ప్రతి రూమ్ కార్నర్స్ లో స్పీకర్స్ పెట్టున్నాయి అండ్ ఆ స్పీకర్స్ నుంచి మంత్రాలు వినపడుతున్నాయి. అలా గందరగోళంగా ఉన్న ఇంట్లో వెతుకుతుండగా పోలీసులు ఒక రూమ్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ రూమ్ మాత్రం చాలా నీట్ గా ఉంది. ఒక టేబుల్ మీద ప్లేట్ లో ఫుడ్ పెట్టేసి ఉంది అండ్ వాటర్ గ్లాస్ కూడా ఉంది. అండ్ ఒక బెడ్ మీద ఒక మనిషి దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్నాడు. పోలీసులు పిలుస్తుంటే లెగవట్లేదు. ఎంత ట్రై చేసినా లెగవపోయేసరికి పోలీసులు ఆ దుప్పటిని కిందకి లాగారు. అక్కడ ఉన్నది మనిషి కాదు, అస్థి పంజరం, స్కెలిటన్. అది ఎవరిదో కాదు, పార్థోదే అక్కదైన దేవజాని డేది. ఆ అస్థి పంజరానికి బట్టలేసి ఉన్నాయి అండ్ ఆ శవం తినడానికి ఫుడ్, వాటర్ పెట్టారు. ఇదంతా చూసి పోలీసులు షాక్ అయిపోయారు. దేవజాని స్కెలిటన్ తో పాటు ఆ రూమ్ లో ఇంకో 2 కుక్క స్కెలిటన్స్ కూడా దొరికాయి. పోలీసులు వీటన్నిటిని పోస్ట్ మార్టం కి పంపించారు. పోలీసులు వెంటనే పార్థోదేని ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అందులో అతను కొన్ని భయంకరమైన నిజాలు బయట పెట్టాడు. యాక్చువల్ గా ఈ ఇంట్లో మొత్తం 4 ఉండేవాళ్ళు. అరబిందో డే,
ఆర్తి. వీళ్ళిద్దరు పిల్లలే పార్థో డే అండ్ దేవ్జని డే. వీళ్ళది చాలా హ్యాపీ ఫ్యామిలీ అండ్ అందరితో కూడా చాలా బాగుండేవాళ్ళు. పార్థో డే అండ్ దేవ్జని డే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివారు. పార్థోకి జాబ్ రావడంతో అతను యుఎస్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. కానీ దేవ్జని మాత్రం నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అని మ్యూజిక్ కోర్స్ చేసి ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా వర్క్ చేసేది. పేరెంట్స్ ఇద్దరు రిటైర్ అయ్యి రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు కూడా మంచి మంచి జాబ్స్ చేసుకుంటా లైఫ్ లో బాగా సెటిల్ అయ్యారు. ఇలా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంది. కానీ సడన్ గా 2005 లో ఆర్తి గారు క్యాన్సర్ వల్ల చనిపోయారు. పార్థో వెంటనే యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేసాడు. ఆర్తి గారు చనిపోవటం వల్ల వాళ్ళ ముగ్గురు చాలా కుంగిపోయారు. ఎంత ట్రై చేసినా ఆ డిప్రెషన్ లో నుంచి బయటికి రాలేకపోయారు. పార్థో డే తన యుఎస్ జాబ్ ని రిజైన్ చేసి కోల్కతాలోనే ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినా కూడా ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఎప్పుడూ చాలా డల్ గా డిప్రెస్డ్ గా ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. తన పనేదో తను చూసుకుని వచ్చేసేవాడు. దేవ్జనిలో కూడా వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. తను స్కూల్ కి వెళ్లేదే కానీ ఎవరితో సరిగ్గా మాట్లాడేది కాదు. ఎప్పుడు చాలా డల్ గా డిప్రెస్డ్ గా ఉండేది. తన పనేదో తను చూసుకుని వచ్చేసేది. వాళ్ళ నాన్నగారు ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇలా ముగ్గురు ఆ ఇంట్లోనే ఉంటూ బాధపడుతూ కుంగిపోతా ఉండేవాళ్ళు. అలా 2 సంవత్సరాలు గడిచింది. కానీ ఎలాంటి మార్పు లేదు. ఫైనల్ గా పార్థో డే కొలీగ్ ఒకతను స్పిరిచువల్ బుక్స్ చదవండి, అప్పుడు కొంచెం బెటర్ గా ఫీల్ అవుతారు అని సజెస్ట్ చేశారు. అలా పార్థో స్పిరిచువల్ బుక్స్ చదవటం స్టార్ట్ చేశాడు. మెల్లమెల్లగా వాటికి ఎడిక్ట్ అవుతా ఉండేవాడు. ఆ బుక్స్ లో మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, పునర్జన్మ ఎలా చెయ్యాలి, ఇలాంటివన్నిటి మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఈ బుక్స్ ని వాళ్ళ అక్కకి అండ్ వాళ్ళ నాన్నకు కూడా ఇచ్చాడు. వాళ్ళు కూడా బాగా డిప్రెషన్ లో ఉండటం వల్ల ఈ బుక్స్ కి బాగా ఎడిక్ట్ అయ్యారు. తర్వాత వీళ్ళు ఐసోలేట్ చేసుకోవటం స్టార్ట్ చేశారు. వీళ్ళ జాబ్స్ కూడా మానేసి ఇంట్లోనే ఉండటం స్టార్ట్ చేశారు. వీళ్ళు రోజు ఆ బుక్స్ చదువుతానే ఉండేవాళ్ళు. ఎవరితో మాట్లాడే వాళ్ళు కాదు. బయటికి కూడా వెళ్లే వాళ్ళు కాదు. డోర్లు మొత్తం క్లోజ్ చేసేవాళ్ళు. చిన్న గాలి కూడా లోపలికి రాకుండా ఉండేది. వీళ్ళ ఇంట్లో 2 కుక్కలు ఉండేవి. ఆఖరికి అవి కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేది. దాదాపుగా 20,000 బుక్లు దాకా చదివారు. ఇలా బాగా వాళ్ళ స్పిరిచువల్ బుక్స్ కి ఎడిక్ట్ అయిపోయారు. పునర్జన్మ అవుతుంది అని వాళ్ళు బాగా గట్టిగా నమ్మారు. 2014 ఆగస్ట్ లో దేవ్జని చాలా ప్రేమగా పెంచుకుంటున్న 2 కుక్కలు చనిపోయాయి. దానితో ఆవిడ తట్టుకోలేకపోయింది. ఆవిడ ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ కుక్కల్ని ఎలా అయినా బ్రతికించాలి అని డిసైడ్ అయ్యింది. మన ఇంట్లో చాలా దుష్టశక్తి ఉంది, అదంతా బయటికి పంపించేస్తాను, అప్పుడు మన కుక్కలు మళ్ళీ బ్రతుకుతాయి అని పార్థోకి చెప్పింది. కుక్క శవాలు 2 తన ముందు పెట్టుకుని ఉపవాసం ఉంటూ తను పూజలు చేయటం స్టార్ట్ చేసింది. అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు తను ఉపవాసం ఉంటూ పూజలు చేస్తానే ఉంది. అలా చేస్తుండగా తను చాలా వీక్ అయిపోయింది. చాలా సన్నగా కూడా అయింది. కానీ తను మాత్రం పూజలు ఆపట్లేదు. ఉపవాసంలో ఉండి ఆ పూజలు కంటిన్యూ చేస్తానే ఉంది. అలా కొన్ని వారాలు చేశాక తనకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి తను అక్కడే చనిపోయింది. పార్థో డే ఇది చూసి తట్టుకోలేకపోయాడు. తను ఎంతగానో ప్రేమించిన తన అక్క కూడా చనిపోయింది. ఫస్ట్ వాళ్ళ అమ్మ, తర్వాత తను పెంచుకున్న 2 కుక్కలు, ఇప్పుడు అక్క. ఇంతమంది చనిపోయేసరికి పార్థో డే అసలు కుంగిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన దగ్గర ఉన్న పుస్తకాలు అన్ని చదవటం మొదలు పెట్టాడు. ఎలాగైనా తన అక్కని బ్రతికించాలని చాలా కష్టపడుతూ చదువుతానే ఉన్నాడు. ఆ శవాన్ని అలానే ఉంచితే తన ఆత్మ మళ్ళీ అందులోకి తిరిగి వస్తుందని ఆ శవానికి అంత్యక్రియలు చేయటం ఆపేశాడు. రోజు వాళ్ళ అక్క శరీరానికి శుభ్రంగా స్నానం చేపించి బట్టలు వేసి ఫుడ్ కూడా పెట్టేవాడు. అలా వాళ్ళక్కని చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉండేవాడు. వాళ్ళక్క తనతో మాట్లాడుతుందని అతను నమ్ముతా ఉండేవాడు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు కూడా. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఆ ఇంట్లో ఉన్నది 2 కాదు 3. అరబిందో డే కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. మరి కూతురు చనిపోయి 6 నెలలు అయింది. ఈ విషయం అరబిందో డేకి తెలియకుండా ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్ గా పోలీసులు ఆ ఇంట్లో వెతుకుతా ఉంటే వాళ్ళకి అక్కడ చాలా పేపర్స్ కనబడ్డాయి. చిన్న చిన్న స్లిప్స్ లో హ్యాండ్ రైటింగ్ తో ఏదేదో రాసుంది. అలా పేపర్స్ అని కలెక్ట్ చేసి చూస్తే మనం రోజు నోట్తో మాట్లాడుకునే మాటల్ని వీళ్ళు పేపర్లో రాసి మాట్లాడుకుంటారు. అంటే వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటమే మానేశారు. అంటే ఏదైనా సరే పేపర్లోనే మాట్లాడుకుంటున్నారు. అంటే మీకు అర్థమవుతుందా వీళ్ళు ఎంత డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నారో. వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు, ఒకరినొకరు చూసుకోవట్లేదు. అలా వాళ్ళ కూతురు చనిపోయిన విషయం కూడా అరవిందోకి తెలియలేదు. లాస్ట్ కి తన కూతురుని అలా చూసేసరికి తన గుండె పగిలిపోయింది. నా కూతురు చనిపోవడానికి గల కారణం నేనే, నా పిల్లలు ఇలా తయారవడానికి గల కారణం నేనే అని తను గిల్ట్ ఫీల్ అయ్యి తన బాత్రూమ్ లోపలికి వెళ్ళి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దేవ్జని చనిపోవడానికి గల కారణం హార్ట్ అటాక్ అని వచ్చింది. కోర్టు అరబిందో డే అండ్ దేవ్జని డే చనిపోవడానికి గల కారణం పార్థో డే కాదు అని డిక్లేర్ చేసింది.
అండ్ పార్థోని సైకియాట్రిక్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఆర్డర్ ఇచ్చింది. పార్థో కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బెటర్ అయ్యాడు. తను సోషల్ వర్క్స్, చారిటీ వర్క్స్ చేస్తూ తన డిప్రెషన్ లెవెల్స్ ని తగ్గించుకున్నాడు. అలా 6 months తర్వాత అతన్ని హాస్పిటల్ నుంచి రిలీజ్ చేశాడు. అతను రాబిన్సన్ స్ట్రీట్ లో ఉన్న తన ఇంటిని 40 కోట్లకి అమ్మేసి వేరే ఒక సొసైటీలో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కొని మిగిలిన డబ్బుని తన బ్యాంక్ లో వేసుకున్నాడు. ఆ సొసైటీలో తను చాలా హ్యాపీగా ఉండేవాడు. అందరితో చాలా బాగా మాట్లాడేవాడు. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ ను కూడా చేసుకున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి డాన్స్ వేయటం, పాటలు పాడటం, ఇలా చాలా హ్యాపీగా ఉండేవాడు. అలా ఉండగా ఒక రోజు పార్థోడే ఫ్లాట్ నుంచి పొగలు రావటం పక్కింటి వాళ్ళు గమనించారు. వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ లోపల లాక్ చేసింది. డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళారు. అక్కడ బాత్రూమ్ లో నుంచి పొగలు వస్తున్నాయి. బాత్రూమ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే లోపల నుంచి లాక్ చేసింది. డోరు బద్దలు కొట్టుకుని లోపలికి వెళితే పార్థోడే తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని తనని తను కాల్చుకొని చనిపోయాడు. సేమ్ సంవత్సరం క్రితం వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడో పార్థోడే కూడా అలానే చనిపోయాడు. తను చనిపోయే ముందు ఒక లెటర్ రాశాడు. కానీ ఆ లెటర్ తనతో పాటే కాలిపోయింది. పార్థోడే ఎందుకు చనిపోయాడు అన్న విషయం ఎవరికీ తెలియదు. కానీ తను మారిన తర్వాత నా వల్లే నా అక్క చనిపోయింది, నా వల్లే నా నాన్న చనిపోయాడు అని తన సైకియాట్రిస్ట్కి చెప్తా ఉండేవాడు. సో ఆ గిల్ట్ వల్ల తిను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని పోలీసులు కేసుని క్లోజ్ చేశారు. ఫైనల్గా ఈ కేసు వల్ల మనకు అర్థమైంది ఏంటంటే డిప్రెషన్ అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అది ముదిరితే మనుషులు చాలా దూరం వెళ్తారు. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ డిప్రెషన్లో ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఒకరికొకరు షేర్ చేసుకోండి. లేకపోతే అవసరమైతే డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసుకోండి. అండ్ నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది మీకు చాలా చిన్న విషయమే, కానీ నాకు చాలా పెద్ద విషయం. నా కాంటెంట్ నచ్చి ఒకరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే లోపల ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? మరి సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చింది. సబ్స్క్రైబ్ చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళే ముందు నేను ప్రీవియస్గా చేసిన కొన్ని కేసెస్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.